కల్పన అనే నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. సార్, కార్బన్ లేజర్ 4 సెషన్స్ చేయించుకున్నాను. కానీ ఇంకా కొత్తవి వస్తున్నాయి సార్. పింపుల్స్ కి వేరే సన్ స్క్రీన్స్ వాడేదాన్ని. ఇప్పుడు 10 రోజుల నుంచి కొత్త హైడ్రాలైట్ సన్ స్క్రీన్ అనేది వాడుతున్నాను. ఇలా మనకి ఎప్పుడు వరకు వస్తుంది? ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి మొటిమలు తగ్గుతాయి అని అడుగుతున్నారండి కల్పన గారు. మనకి వయసులో ఉన్నప్పుడు హార్మోన్స్ అనేటివి వస్తాయి. హార్మోన్స్ అనేటివి వచ్చినప్పుడు మన ఎముకల పైన, మన శరీరం పైన, అలానే మనకి ఇతరత్ర భాగాల పైన మనకి ఇంపాక్ట్ ఉంటాయి కదండి. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి అంటాం. ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతున్నప్పుడు మన ఎముకలు కూడా పొడుగవుతూ ఉంటాయి. అలానే మనకి కండరాలు కూడా బలంగా మారుతూ ఉంటాయి. అలానే ముఖంలో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా శరీరంలో ప్రతి భాగంలో మనకి జరుగుతున్న మార్పుల్లో చర్మం కూడా ఒక భాగమే కదా. సో దాంట్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఎలా జరుగుతాయి? మనకి అక్కడ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి లావుగా అవుతాయండి హార్మోన్స్ ఇంపాక్ట్ తోటి. మగవాళ్ళకి గడ్డం అనేది వస్తుంది. ఆడవాళ్ళకి కూడా మనకి ఇతరత్ర అని ఫెమినైన్ ఫీచర్స్ అని అంటారు. అవి కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ స్కిన్ లో కొల్లాజన్ అనేది వస్తుంది. సాఫ్ట్నెస్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు యవనంగా కనిపిస్తూ ఉంటారనమాట. సో ఆడవాళ్ళలో ఇలాంటి మార్పులు, మగవాళ్ళలో గడ్డం రావటం, ఇలాంటి మీసాలు రావటం, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇదే హార్మోన్స్ అనేటివి మనకి ఫ్యూచర్ లో కూడా అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో హార్మోన్స్ అనేటివి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయని మన చర్మం దగ్గర కానీ, శరీరంలో కానీ శరీరంలోనే కాకుండా చర్మంలో కూడా మనకి మార్పులు వచ్చే దగ్గర మనకి ఆయిల్ గ్లాండ్స్ దగ్గర మనకి ఆయిల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. 12 ఏళ్ల ముందు ఎప్పుడు కూడా ఆయిలీనెస్ ఆఫ్ ది ఫేస్ అనేది ఉండదండి. కానీ 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైనా కానీ, 16 ఏళ్ళు కానీ, 18 ఏళ్ళు కానీ, లేకపోతే 20 సంవత్సరాలకి కానివ్వండి, ఎప్పుడైనా కానీ ఆయిలీనెస్ ఆఫ్ ది ఫేస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే, ఏదైతే ఆయిల్ అయితే ఆ పోర్స్ లోంచి బయటకు వస్తూ ఉంటుందో ఆ పోర్స్ దగ్గర అనేది కెరటినైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కెరటినైజేషన్ అనేది జరగటం తోటి ఏమవుతుందనంటే అక్కడ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. అక్కడ బ్లాక్ అయిపోవడం తోటి ఏమవుతుందనంటే ఆయిల్ అంతా అక్కడికి వచ్చేసి ముద్దల్లాగా పేరుకుపోతుంది. ఆ ఆయిల్ అనేది అక్కడ ముద్దల్లాగా పేరుకుపోవడం తోటి ఏమవుతుందనంటే కొమిడోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. అక్కడ ప్రొపినోబాక్టరమ్ యాక్నెస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా వచ్చేసి దాన్ని తినేస్తూ ఉంటుంది. ఆ తినేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ పస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలా ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయేటప్పటికీ మనకి ఎక్కువగా పస్ ఫార్మేషన్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో వీటినే మనం కొమిడోనల్ యాక్నే అని అంటాం. ఏదైతే చిన్నగా సీబం లాగా అక్కడ ఇరుక్కుపోతుందో, ఏదైతే నెక్స్ట్ స్టేజ్ ఉంటుందో పాపులర్ యాక్నే అని అంటాం. దాంట్లోకి మనకి చీమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని పస్చులర్ యాక్నే అని అంటాం అనమాట. పాపులర్ యాక్నే, పస్చులర్ యాక్నే, అలానే నాడ్యులర్ యాక్నే. లావుగా గడ్డలు కట్టేసి చూడండి, అది నాడ్యులర్ యాక్నే అని అంటారు అనమాట. సో ఈ విధంగా మనకి మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయి.